ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ సీతంపేటలో డీడీ పోస్ట్ అని ఉంది. ఆ డీడీ పోస్ట్ని మార్చేశారు. ఎస్టీ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ శ్రీకాకుళం అని ఉంది. దానికి ఒక జీవో ఇచ్చారు. ఆఫీస్నేమో శ్రీకాకుళం మార్చమని చెప్పారు. అనేక సార్లు మేము ప్రాతినిధ్యం చేసాము. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున మీరు శ్రీకాకుళంలో ఆఫీస్ పెట్టండి. కలెక్టర్కి ఎన్ని ప్రాతినిధ్యాలు చేసినా అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ ఎట్టి పరిస్థితుల్లో ఆఫీస్ని ఇక్కడికి తీసుకురావడానికి సముఖంగా లేరు. అక్కడ ఆయనకి ఏమి లబ్ధి కూరుతుందో తెలియదు, ఎందుకు అక్కడ ఉంటున్నారో తెలియదు. శ్రీకాకుళం ఆఫీసు రాష్ట్ర ప్రభుత్వము జీవో ఇచ్చింది ఆఫీస్ మార్చమని, ఈ రోజుకి కూడా ఆఫీసు మార్చడం లేదు. అంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను కూడా అమలు చేయలేనటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఉన్నవి. కాబట్టి కంపల్సరిగా భవిష్యత్తులో ఆదివాసీలందరూ కూడాను ప్రభుత్వం మీద తిరగబడతారు. ఆ పరిస్థితి రాకుండా మేము ఈ మంత్రికి, కేంద్ర మంత్రికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీకాకుళం ఐటీడీని ఏర్పాటు చేయాలా, శ్రీకాకుళంలో సీతంపేటలో ఉన్న డీడీ ఆఫీస్ని శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్కి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం.